వరకు లైనింగ్ అన్ని పూర్తి చేశాం. ఎల్ఎంసి 91% పూర్తి చేసి అర్త్ వరకు 70%, లైనింగ్ 56% పూర్తి చేశాం. R&R కూడా పూర్తి చేస్తున్నాం. ఒకటండి, ఏదో మీకు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిచ్చిన సబ్జెక్ట్ అన్నా పొరపాటు ఉంది, లేదా ఎక్కడన్నా మీరు అవగాహనలన్నా పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే మీరేమంటున్నారు, RMC 100% పూర్తి చేశాం అంటే 100% పూర్తి అయిపోయింది కదా, మళ్ళా 82% అర్త్ వర్క్ పూర్తి చేశాము. ఇంకా 100% పూర్తి అయినాక 82% అర్త్ వర్క్ ఏముంది? ఇంకా అర్త్ వర్క్ లేకుండానే 100% పూర్తయిందా? లైనింగు అన్నీ పూర్తి చేశాం. అర్త్ వర్క్ 82% ఉంటే లైనింగ్ ఎట్లా పూర్తి చేస్తారు? LMC 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70% చేశాం. 91% ఏమో పూర్తి అయిపోయింది LMC అంటే ఎడమ కెనాలు, కానీ 70% లైనింగ్ పనులు 56% పూర్తి చేశాం. అసలు ఎక్కడో సంథింగ్ రాంగ్ వస్తుందండి. నిజం చెప్పాలంటే టెక్నికల్ సైడ్ పోతే ఇప్పటికి అందరికీ అర్థమైంది. పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఇబ్బందుల్లో ఉందంటే ప్రధానమైన కారకులు మీరే అని ఒకటొకటి చెప్పుకుంటూ వస్తాయి. ఎందుకు అని శాంక్షన్ నుంచి ఆ పని ఎగ్జిక్యూషను నిర్వహణ మీరు తీసుకున్నప్పటి నుంచి ఎక్కడే కానీ మాకు తెలిసి మాకు అర్థమై మీకు అవగాహన లోపం కనపడుతుందన్నమాట. అసలు మీరు స్పిల్ ఛానల్, మన ఇన్లెట్ ఛానల్, అవుట్లెట్ ఛానల్ పూర్తి కాకుండా రివర్ను నదిని డైవర్ట్ చేయకుండా మీరు కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎట్లా కట్టినారండి? ఏ విధంగా కట్టినారు? అసలు నీళ్లను, గోదావరి నది నీళ్లను ఆపకుండా, గోదావరి నీళ్లను మళ్లించకుండా మీరు నది మధ్యలో గోడ ఎట్లా కట్టుకుంటూ పోతున్నారు? అంటే గోదావరి నది ఫ్లడ్, ఆ వరదను ఎట్లా తట్టుకుంటుంది అది? అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టేది? నీళ్ళను ఆపేదానికి. నీళ్లను మళ్ళించాలంటే మీరు స్పిల్వే డ్యామ్ పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చేయగలుగుతారు? R&R పూర్తి చేసినారండి మీరు? R&R చెప్తా ఎంత చేసినారండి. అసలు చివరికి ఏమన్నారంటే మీరు అసలు పోలవరం మొదలుపెట్టిందే మనము అన్నారు. ఏం చెప్పగలుగుతామండి మేమేం చెప్పగలుగుతాము? ఎవరేం చెప్పగలుగుతారు? ఎవరన్నా కాదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ? మంత్రులు చెప్పగలుగుతారా? లేదండి మీరు చెప్తుండే తప్పు అని చెప్పలేరు పాపం, వాళ్ళ ఉద్యోగాలు. ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా? లేదండి పొరపాటు మీరు చెప్తుండేదని చెప్పలేరు పాపం, వాళ్ళ టికెట్లు. ఆఫీసర్లు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. పోనీ మీడియా చెప్పగలుగుతుందా? ఒకరో ఇద్దరో చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఎట్లున్నారంటే ఆశ్చర్యకరంగా ఉన్నారనమాట. పోలవరం ఏంటి సార్, నాగార్జున సాగర్ కూడా మీరే కదా కట్టిండేది అనేది ఎట్లున్నారనమాట. ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నాగార్జున సాగర్ నేనా ఎప్పుడు అంటే లేదు సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, అది కూడా మీరే కట్టిండేదని చెప్పేటట్లు ఉన్నారనమాట మీడియా. ఇంకా మేమేం చెప్పగలుగుతాం? మిగిలేదు ఎవరు? ప్రతిపక్షం మేము ఉన్నాం. ఇంకా మేమేం మాట్లాడినా ఆయన కోపం వస్తుంది. మేము మాట్లాడకుండా ఊరుకుందామంటే ప్రజలు ఏమంటారు తెలిసిన? ప్రజలు కూడా అట్లే చేస్తారు. ఏం సార్ మీరు ప్రతిపక్ష పార్టీతో పోచేయడంలే అంటారు. ఆయన కోప్పడుతున్నాడే స్వామి, మీరు ఎలక్షన్లు ఏమో అట్లా చెప్తారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మా దగ్గరికి ఇట్లా చెప్తారంటే మళ్ళీ వాళ్ళు పలకరనమాట. మేము ఏదైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇది తప్పు అని అంటే మాత్రం మీరు కోపం అంటారు. చాలా విపరీతమైన కోపం వస్తుంది ఈ మధ్యలో. మాట్లాడితే కేసులు అంటారు. ఇంక ఏం చెప్పాలబ్బా మేము? అసలు ఇది విచిత్రము. ఎందుకంటే అసలు ఈ స్ట్రాటజీ ఏంది అని, పోలవరం మేమే కట్టినాము, ఇంకోటి మేమే చేసినాము, నగరాలు మేమే కట్టినాము, ఏంది ఇదని నాకు ఒకసారి సీనియర్లు, తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉంటారు కదా, కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి బాగా పరిచయం ఉండేతోళ్ళు, నేను అడిగిన అనమాట, కాదన్నా ఏంది స్ట్రాటజీ ఏంది? హైదరాబాద్ కట్టడం ఏంది, పోలవరం కట్టడం ఏంది, మొదలు పెట్టడం ఏంది ఏంటంటే, అది కాదమ్మా, అది అట్లా కాదు, మా లీడర్ది ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏదైనా కానీ అంటే ప్రపంచంలో ఏదైనా కానీ కొత్తగా వచ్చినది ఉంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడడము, లేదా ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం, అది ఎలాగో పికప్ అయిపోతుంది కదా. పికప్ అయినప్పుడు నేనే కదా మొదలుపెట్టిండేదని చెప్పొచ్చు అనేది స్ట్రాటజీ ఇది మాది. ఈ స్ట్రాటజీ ప్రకారంగా మేము నడుస్తున్నామని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ సమస్యను ఎట్లా ఎదుర్కొండేది అని ప్రతిపక్షంగా మాకు ఒకప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని చాలా గొప్ప సినిమా 1940లో 50లో వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఇంగ్లీష్ సినిమాలలో ఒక గొప్ప సినిమా. దాదాపు 5 or 7 ఆస్కర్ అవార్డ్స్ వచ్చినాయి. ఈ రోజు కూడా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఎన్నిసార్లు రిలీజ్ చేసినా కూడా రిలీజు అది హిట్టే. దాంట్లో ఒక బ్రహ్మాండమైన పాట ఉందన్నమాట, వరల్డ్ వైడ్ హిట్, హౌ టు సాల్వ్ అ ప్రాబ్లం లైక్ మరియా అని. మరియా అనే ఒక క్యారెక్టర్ ఉంటారనమాట. ఆ మరియాలో ఉండే ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనేది ఒక అద్భుతమైన పాట.
ఇప్పుడు ఇది మాకు ఎట్లుందంటే హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? అన్నీ మేమే చేసినామంటారు. మేము ఒప్పుకుంటేనేమో ప్రజలు మీరు ఇట్లా ఒప్పుకుంటారు అని అంటారు అనమాట. ఒప్పుకోకుంటేనేమో కోపం వస్తుంది. ఎట్లా రోజంతా ఒకటి చెప్పడము మేము బయట కాదనడం, ఒకటి చెప్పడం మేము బయట కాదనడం. ఇది కాక మళ్ళీ కొత్తగా ఏమన్నా తెలిసిన, అసలు కుప్పంకి నీళ్ళు ఇచ్చినాము, ఇది నాకు సంతోషంగా ఉందని. ఎట్లండి? ఫిబ్రవరి 26, 2024 ఫిబ్రవరి 26వ తేదీ కుప్పానికి నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మరి మీరు నేనే ఇచ్చినామంటే మేము ఎక్కడ ఇవన్నీ పోరాడుకుంటుండేది? అసలు పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఎప్పుడు అది 1941-42లో ఫస్ట్ కట్టాలని అనుకునేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ ప్రోగ్రెస్ లేదు దాంట్లో. మధ్యలో ఒక్కసారి 1980లో అంజయ్య గారు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదా మొత్తం పోలవరం ప్రాజెక్ట్ పనులన్నీ స్టార్ట్ అయ్యిండేది? అసలు పర్యావరణ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? అక్టోబర్ 2005. మళ్ళా వన్యప్రాణుల రక్షణ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2006. పునరావాస ప్రణాళిక అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? ఏప్రిల్ 2007. మరి సుప్రీంకోర్టు ద్వారా పాపికొండల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మళ్లింపు అనుమతి ఎప్పటి నుండి వచ్చిండేది? సెప్టెంబర్ 2008. అటవీ శాఖ స్టేజ్ 1 మొదటి స్టేజ్ ఎప్పుడండి అనుమతి వచ్చిండేది? డిసెంబర్ 2008. కేంద్ర ప్రణాళిక శాఖ అనుమతి అండి ఎప్పుడు వచ్చిండేది? ప్లానింగ్ కమిషన్ అనుమతి ఫిబ్రవరి 2009. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక అనుమతి అండి ఎప్పుడండి వచ్చిండేది? జనవరి 2009. కేంద్ర ఆర్థిక శాఖ కమిటీ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? ఫైనాన్స్ డిపార్ట్మెంటు మార్చి 2009. అటవీ శాఖ అనుమతి స్టేజ్ 2 ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2010. కానీ మీరు చెప్తారు మీరే మొదలుపెట్టినారని. ఇంకా మేము ఏం చెప్పాలా, ఎవరికి చెప్పాలి? పదే అసలు పని మొదలుపెట్టిండేది 24/3/2005 స్పిల్వే మరియు అనుబంధ పనులకు 634 కోట్లకు అప్పుడు టెండర్ జరిగిన మాట వాస్తవమా కాదా? ఎప్పుడు? 2005 స్పిల్వే డ్యామ్, మెయిన్ డ్యామ్. అదేవిధంగా అర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము, నది మీద ఉన్న డ్యాము 11/8/2006 అంటే ఆగస్టు 11, 2006 884 కోట్లకు టెండర్ జరగలేదండి. 2009 ఆగస్టు 28 సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ వాళ్ళు అప్రూవ్ చేయడం జరగలేదండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమంటే హెడ్ వర్క్స్ వేరే, డ్యామ్ వర్క్స్ వేరే, ఇంకోటి వేరే, అన్ని 3 రకాల టెండర్లు అయితే ఇబ్బంది అవుతుంది నిర్వహణ అని చెప్పి అన్ని కలిపి ఒకటే టెండర్గా చేసిండేది వాస్తవమా కాదా? మీరేమో చెప్తారు మీరే మొదలుపెట్టినారని. అంటే ఇవన్నీ ఏమైనట్లు మళ్ళీ? అసలు కుడి కాలువ పనులు చూస్తే అప్పట్లో ఒరిజినల్గా డిజైన్స్ కుడి కాలువ 330 క్యూమెక్స్ పారకం ఉంటే ఇది చాలదు అని చెప్పి 496 క్యూమెక్స్కు మార్చినది రాజశేఖర రెడ్డి గారు కాదండి. అదేవిధంగా ఎడమ కాలువ పనులు చూసి 230 క్యూమెక్స్ ఉంటే దాన్ని 496 క్యూమెక్స్కు డిజైన్స్ మార్చిన మాట వాస్తవమా కాదా? ఎట్లండి ఇది? మేము ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ పెట్టుబడి అనుమతులు వచ్చేసి 25 ఫిబ్రవరి 2009 10,151 కోట్లకు ప్రభుత్వము అనుమతి పొందింది. వాస్తవమా కాదా? కానీ మేమే చేసినామని అంటారు. ఏం చెప్పాలా? అసలు నిజం చెప్పాలంటే భూసేకరణ అండి. భూసేకరణ కుడి కాలువకు 2004 నుంచి 2014 మధ్యలో 10,628 ఎకరాలు, 10,628 ఎకరాలు అంటే మొత్తం ఎంత కావాలన్న భూమి 86% 2014 ముందనే భూసేకరణ అయిపోయింది. ఎంతకు చేసినారు? సగటు 3,67,000 ఎకరకు చేసినారు. 3,67,000 ఎకరకు చేస్తే మీరు 2014 నుంచి 19 వచ్చిన తర్వాత బ్యాలెన్స్ 14% చేసేదానికి 47 లక్షలు ఇచ్చినారు ఎకరకు. అప్పుడు 3,67,000 ఇస్తే మీరు 47 లక్షలు ఇస్తారు. ఎందుకనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎడమ కాలువ చూస్తే 2004 నుంచి 2014 10,343 ఎకరాలు, 10,343 ఎకరాలు అంటే 98% భూసేకరణ అయిపోయింది. ఎంత? 2,30,000 ప్రకారం. మీరు వచ్చినాక బ్యాలెన్స్ కొద్దిగా ఎంత? 95 ఎకరాలు. ఓన్లీ 95 ఎకరాలు మీరు చేసిండేది. ఎంత అంటే 1% కంటే తక్కువ. 98% ఇప్పుడు జరిగిపోతే 1% కంటే తక్కువ మీరు చేసిండేది 9,37,000కు. కానీ మీరు చెప్తారు పోలవరం మీరే మొదలుపెట్టినారని. నిజం చెప్పండి, పోలవరం డ్యామేజ్ అంతా మీ వలన కాదండి అయినది.
అసలు 2014 క్యాబినెట్ నోటు 2014లో ఏప్రిల్లో క్యాబినెట్ అనుమతి కోసం కేంద్ర క్యాబినెట్ అనుమతి ఏమని చెప్పినారు? ఈ పోలవరం ప్రాజెక్టు దాంట్లో ఉన్న ముఖ్య అంశాలన్నీ చెబుతూ దీంట్లో అతి ముఖ్యమైన అంశాల్లో ఒకటి 23 టీఎంసీ త్రాగునీటి కోసము వైజాగ్ నగరానికి, అనకాపల్లకు, ఇతర గ్రామాలకు, మరి వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం 24 టీఎంసీ ఇంచుమించు కావాలని రాస్తే మీరు దాన్ని వదిలిపెట్టుకున్నారు. వాస్తవమా కాదా? మీరు వదిలిపెట్టేస్తున్నారు. మళ్ళీ మేము వచ్చి పునరుద్ధరించాల్సి వచ్చింది. అసలు మీరు పేజ్ నంబర్ 17కు పోండి. క్యాబినెట్ అనుమతిలో ఏమంటారు? దాంట్లో 5,135 కోట్లు ఇప్పటికే ఖర్చు అయిందని. అంటే ఎప్పటికీ 2014కే 5,135 కోట్లు ఖర్చు అయిందంటే ఎవరు ఖర్చు పెట్టినట్లు? ప్రభుత్వం కాదండి ఖర్చు పెట్టినది. మీరేం చెప్తారంటే మీరే పోలవరం మొదలు పెట్టినామని సింపుల్గా చెప్పేస్తున్నారు. పేజ్ నంబర్ 8 చూస్తే ఏమనుంది దాంట్లో? ద ప్రజెంట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇస్ ₹16,010 crores at 2010 level price levels, which is likely to increase considering time and cost overruns, inclusion of command area development works, and increased compensation under the Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act of 2013. అంటే ఏమని అంటున్నారు క్యాబినెట్ నోట్లో? ఏదైతే 2010-11 రేట్ల ప్రకారము 16,010 కోట్లు ఉందో ఇది కట్టేది మొదలైన తర్వాత కట్టే కొద్దీ రేట్లు సంవత్సరం మారే కొద్దీ ఈ రేటు పెరుగుతుంది. భూసేకరణ చట్టం 2014-13 కొత్తగా వచ్చింది కాబట్టి దానివల్ల కూడా పెరుగుతుందంటే మీరు వదిలిపెట్టుకున్నారు. అంటే క్యాబినెట్ నోట్లో వాళ్ళు పెరగబోతుందంటే మీరేమో దాన్ని వదిలిపెట్టేసినారు. ఆ తర్వాత ఫైనల్గా క్యాబినెట్ అప్రూవల్ కోసం పోయినప్పుడు ఏమనుందండి? bearing all further expenses on Polavaram project and that of the authority by the central government out of the grants made under the scheme for the national as a special dispensation. అంటే పారా నంబర్ 5.3 ఏదైతే నేను ఇంతకుముందు చదివినానో దాని ప్రకారంగా ఒక ప్రత్యేకమైన పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఆమోదం తెలుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకుంటుంటే మీరేం చేసినారు? మీరు పోయి ఇది ఈ క్యాబినెట్ నోట్ అంతా కూడా ఇది కేంద్ర ప్రాజెక్ట్ కాబట్టి పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి కేంద్రం ఇదంతా నిర్వహిస్తుంది అంటే మీరు పోయి కాదు వద్దు ఇది మేము చేసుకుంటామన్నారు. మీరు చేసుకుంటే ఎంతైనా కానీ మీరు పెంచే అవకాశం ఉంది రేట్లను అని వాళ్ళు ఎప్పుడైతే అభ్యంతరం వ్యక్తం చేసినారో మీరేం చేసినారు? అతిపెద్ద చారిత్రక తప్పు చేసినారు. ఏమా తప్పు అంటే మీరు 2013-14 రేట్లకు 2010-11 క్వాంటిటీస్కు మీరు తాగునీటి భాగము వదిలిపెడుతూ మీరు 16,000 కోట్లకు మీరు ఒప్పుకొని వచ్చినారు. అంతేనా కాదా? అంతే. మీరు అప్పట్లో అరుణ్ జైట్లీ గారితో ఒక స్పెషల్ ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడు? 8 సెప్టెంబర్ 2016. 8 సెప్టెంబర్ 2016లో మీరు ఒప్పందం ఏం చేసుకున్నారు? The central government will fund the Polavaram irrigation project in the following manner. It will provide 100% of the remaining cost of the irrigation component only. ఒక 2000 for the period starting from 1/4/2014 ఏప్రిల్ 2014 తర్వాత జరిగే ఖర్చుకు ఓన్లీ నీటిపారుదలకు మాత్రము సంబంధించిన ఖర్చు అంటే మీరు భూసేకరణ మీద అవసరం ఉంటుంది డబ్బులు అనేది వదిలిపెట్టేసినారు. వైజాగ్ కోర్ పంపించాల్సిన ఏదైతే నీళ్లు తాగునీళ్ళు మరి స్టీల్ ప్లాంట్ నీళ్లు మర్చిపోయినారు. మీరు కేవలం ప్రాజెక్టు నిర్వహణ మీ చేతికి దక్కించుకోవాలని చెప్పి చారిత్రక తప్పు చేసి వచ్చి దాన్ని తీసేదానికి మాకు 5 సంవత్సరాలు పట్టింది. అది కాక అంత చాలతక 15 మార్చి 2017 మళ్ళీ పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ ఏమని? ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ of the Polavaram project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on that date. ఏ రోజు అప్పటికి ఉన్న ఏదైతే నీటిపారుదలకు సంబంధించినది మాత్రమే. అంటే రానుపోను ప్రాజెక్టు కట్టే కొద్దీ భూసేకరణ మర్చిపోయినారు. భూసేకరణకు అయ్యే 1000 కోట్ల అవసరం మర్చిపోయినారు. రేట్లు సంవత్సరం పెరుగుతుంది అనేది మర్చిపోయినారు. దాన్ని వదిలిపెట్టినారు లేదా తెలిసి కూడా వదిలిపెట్టినారు. కేవలం ప్రాజెక్ట్ నిర్వహణ చేజిక్కించుకునే దానికి ఏం చేసినారు మీరు? చేజిక్కించుకున్న తర్వాత అంటే ఈరోజు
50,000 కోట్లు ఇంచుమించు ఖర్చు అయ్యే ప్రాజెక్టు మీరు 20,000 కోట్లకు ఒప్పుకొని వచ్చినారు. 20,000 కోట్ల నుంచి ఈరోజు 50,000 కోట్లకు పెంచినది ఎవరండి? మేము కదా. చదవమంటారు ఎట్లెట్లా పెంచినాం అనేది చెప్తా. ఎట్లా పెంచినాం, ఎంత కష్టపడినాం, మీరు చేసిన తప్పును ఈ సరిదిద్దేదానికి ఎంత కష్టమైనది నేను చెప్తా. మేము పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో ఆర్థిక శాఖ మంత్రి గారితో ఎన్నోసార్లు, జలవనరుల శాఖ మంత్రి గారితో ఎన్నోసార్లు చెప్పి చాలా ముఖ్యమైనది, మా రాష్ట్రానికి ఇది జీవనాడి, ఇది లేకుంటే ఎట్లా, అసలు పునర్వ్యవస్థీకరణ జరగడమే మాకు అన్యాయము, అందులో మళ్ళీ ఇది కూడా లేకుంటే ఎట్లా అని అంటే 1కి 10 సార్లు తిరిగిన తర్వాత ప్రాజెక్టును మూసేసిన ఫైలు వాళ్ళు ఒకటే చెప్పినారు, ఇది అయిపోయింది, మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వెళ్ళిపోయినారు, మళ్ళీ ప్రతిసారి దాన్ని ఫైల్ ఓపెన్ చేయడానికి రాదంటే మేము ఎన్నోసార్లు ప్రాధేయపడి చెప్పి చేసి అప్పుడు అడుగుతుండనమాట, ఎందుకు పోతాడు ముఖ్యమంత్రి ఢిల్లీ కంటే ఇందుకే ఇట్లాంటి పనులకే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినది. పోయిన తర్వాత ఆడికి పోయి చేసిన తర్వాత దాన్ని 2 ఫేజ్లుగా మార్చి 41.15 ఒక ఫేసు, 45.72 మీటర్లు ఒక ఫేజ్ పెట్టి మొదటి ఫేజ్లో 2వ ఫేజ్ వరకు కూడా ప్రాజెక్టు కట్టేటట్లు భూసేకరణ మాత్రము 2 సంవత్సరాలు నీళ్లు నింపిన తర్వాత 3వ సంవత్సరం 2వ విడత భూసేకరణ చేసేటట్లు ఒప్పందం చేసుకొని వచ్చినాం. చెప్పంటారు ఎట్లని? ఫస్ట్ ఎంతో కరస్పాండెన్స్లో ఇదొకటి. ఎప్పుడు ఇది? 22/12/2021 22/12/2021 ఎక్కడండి? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన ఉత్తరం 24/12/2021 అంటే 21 సంవత్సరం. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన ఎవరైతే జలవనరుల శాఖ సెక్రటరీ ఉన్నారో సెక్రటరీ ఎవరికి రాసిండేది? మన మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ రాసిండేది 20 నవంబర్ 2021. ఎవరికి రాసిండేది ఇది? జాయింట్ కమిషనర్ జలశక్తికి రాసిండేది ఎవరు? రాసిండేది వచ్చేసి మెంబర్ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 11 నవంబర్ 2021. ఇది ఎవరికి రాసిండేది? సెక్రటరీ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిన ఉత్తరం. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఎట్లంటే 41.15 లెవెల్కు ఈ లాభాలు ఉంటాయి, 45.72 లెవెల్కు ఈ లాభాలు ఉంటాయి. దయచేసి ఇమ్మీడియట్గా పని ఈ కొత్త రేట్ల ప్రకారం దీన్ని చూడండి. ఆ తర్వాత 10 జనవరి 2022 ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికి రాసినారు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. ఏమని? ఇంక్లూజన్ ఆఫ్ వాటర్ కాంపొనెంట్ అంటే వైజాగ్కు సంబంధించిన 7,000 కోట్ల నీటి తాగునీటి ఏదైతే భాగం ఉందో అది శాంక్షన్ ఇవ్వండి, మన వాళ్ళు వదిలిపెట్టుకునేది అంటే 2014-19 వదిలిపెట్టుకునేది. ఆ తర్వాత జనవరి 20, 2022 ఎవరండి ఇది రాసిండేది? సెంట్రల్ వాటర్ కమిషన్కు సిడబ్ల్యూసికి రాసిండేది ఎవరు? రాసిండేది వచ్చేసి మెంబర్ సెక్రటరీ పీపీఏ. దేని గురించి ఇది? 41.15లో లాభాలేమి, 45.72లో లాభాలేమి అని చెప్పి. అదేవిధంగా 17 ఫిబ్రవరి 2022 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిండేది సేమ్ అదే. ఇవన్నీ రాసి 10 సార్లు 20 సార్లు తిరిగిన తర్వాత ఒప్పించిన తర్వాత ఫైనల్గా జూన్ 5, 2023లో ఏదైతే అంతకుముందు ప్రభుత్వం 2014 నుంచి 19 ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టు వదిలిపెట్టినారో ఇంచుమించు దాన్ని మళ్ళీ ఫైల్ ఓపెన్ చేసేదానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ విధంగా ఈ ఏదైతే కొత్త అవసరం ఉందో 41.15 లెవెల్కు 12,911 కోట్లు 12,911 కోట్లు. ఎందుకంటే కొత్త రేట్లకు అదేవిధంగా వైజాగ్కు సంబంధించిన తాగునీటి కాంపొనెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కలిపి ఇది డయాఫ్రామ్ వాల్ అయిన డ్యామేజ్ ఇవన్నీ కలిపి 12,911 కోట్లు ఇచ్చేదానికి ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన తర్వాత క్యాబినెట్కి పోయింది. క్యాబినెట్ ఎప్పుడండి పోయిండేది? క్యాబినెట్కి పోయిన దాంట్లో ఇది పిఐబి నోటు. క్యాబినెట్ నోట్ ఎప్పుడు? జనవరి 2024. ఎవరండి ప్రభుత్వం అప్పుడు? జనవరి 2024. జనవరి 24లో వెరీ క్లియర్గా పిఐబి మెమరాండమ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ ఫేజ్ 1 మొదటి ఫేజ్లో ఏమనుంది? దాంట్లో ప్రపోజల్ 6 అప్రూవల్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఫర్ అడిషనల్ ఫండింగ్ ఫర్ ఫేజ్ 1 అంటే 12,911 కోట్లు అడిషనల్ ఫండింగ్ కోసం క్యాబినెట్కు పోయే పిఐబి నోటు. దీంట్లో ఏమనుందంటే మొట్టమొదట యాక్చువల్గా 2005-06 రేట్ల ప్రకారము 10,151 కోట్లు ఉంది. ఆ తర్వాత మళ్ళీ 2010-11 రేట్ల ప్రకారం 16,010 కోట్లు ఉంది. అయితే
2017-18 రేట్ల ప్రకారం చూస్తే 47,725 కోట్లు అవసరం ఉంటుంది. ఎందుకంటే భూసేకరణ చట్టం వచ్చింది కాబట్టి. ఇవన్నీ రాసేటప్పుడు ఇంత లోపల 2016లో మీరు పోయి 20,000 కోట్లకు ఒప్పుకొని వచ్చిన వలన కాదండి ఇదంతా. ఆ రోజు మీరు నిర్వహణ తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించమని అంటే ఈ ప్రాబ్లం ఉండేది. అసలు తీసుకున్న తర్వాత ఫైనల్గా ఫేజ్ 1 కోసము 41.15 లెవెల్కు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has submitted the revised cost estimate for phase 1 of PIP for 36,500 crores. అయితే దాన్ని 30,436 కోట్లకు మొదటి ఫేజ్కు ఒప్పుకుంది. అంటే 12,911 కోట్లు అదనంగా ఫస్ట్ ఫేజ్కి తేవాల్సి వచ్చింది. మీరేమన్నారు ఆ రోజు? ఫేజ్ 1 ఎట్లయితే దాంట్లోనే రండి. పేజ్ 3లో ఏమనుంది? ద ఫేజ్ 1 ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రపోజ్ టు బి కంప్లీట్ మార్చ్ 2026కు ఫేజ్ 1 పూర్తి కావాలి. ఫేజ్ 2 ఆఫ్ ద రిజర్వాయర్ షెల్ బి ఫిల్డ్ అప్ టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఆఫ్ 45.72 మీటర్లు అంటే 150 అడుగులు. అండ్ బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్వేషన్ R&R అలాంగ్ విత్ కరస్పాండింగ్ రిమైనింగ్ ప్రాజెక్ట్ కాంపనెంట్ షెల్ బి క్యారీడ్ అవుట్. అంటే మేము ఎట్లా మాట్లాడుకొని వచ్చినాము? మొట్టమొదట 41.15 లెవెల్కు మొత్తం డ్యామ్ అన్ని కంప్లీట్ అయ్యేటట్లు, నీళ్లు నింపేటట్లు 2 సంవత్సరాలు నీళ్లు నింపే వరకు వెనకాల డ్యామ్ ఫుల్ హైట్ పోయేదానికి రాదు. సంవత్సరం కొద్ది పెంచుతారు. పెంచే కొద్దీ ఒక్క పునరావాసము భూసేకరణ మాత్రం ఒక్కొక్క సంవత్సరం మళ్ళీ అదనంగా తీసుకునేటట్లు మాట్లాడుకొని మీరు 20,000 కోట్లకు ఒప్పుకొని వచ్చిన దాన్ని మేము 47,000 కోట్లకు మేము తిరిగి ఒప్పించినాం. మీరండి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసిండేది, మొదలుపెట్టిండేది. ఎంత అన్యాయం అండి! ఒరే అసలు ఆశ్చర్యంగా ఉంది. అసలు చెప్పాలంటే కూడా ఆశ్చర్యంగా ఉంది. పేజ్ 7 రండి. బ్యాలెన్స్ అమౌంట్ 12,000 చిల్లర కోట్లు. దాని తర్వాత పేజ్ 14 రండి. 41.15 లెవెల్కు దాన్ని ఏమేమి అనుకూలంగా జరిగే అభివృద్ధి ఏముంది, 45.72కు ఉన్న బెనిఫిట్ ఏముంది అనేది వెరీ క్లియర్గా ఉంది. ఇంత చేసి తెస్తే మీరు ఈరోజు మాకు చెప్తే ఇది ఎట్లండి? మీరు ఇది కాక మళ్ళీ మీరు వచ్చినారు 2024 వచ్చిన తర్వాత ఎంత మీకు అసలు అవగాహన అది ఏమవుతుంది అని వచ్చినారా? వచ్చిన తర్వాత ఏం చేసినారు తెలిసిన? 6 సెప్టెంబర్ 2024 అంటే సెప్టెంబర్లో మీరే కదా వచ్చినది 2024. మేమంతా చేసి క్యాబినెట్ వరకు పోయిన తర్వాత ఎప్పుడైతే ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయో కొత్త క్యాబినెట్ వచ్చింది, అప్రూవల్ సేమ్ ఇదే నోటే అప్రూవ్ చేసినారు. అప్రూవ్ చేసిన తర్వాత ఏమైంది? మీకు ఫస్ట్ డబ్బులు వదిలిపెడుతున్నారు అనమాట. డబ్బులు వదిలిపెట్టేటప్పుడు పైన సబ్జెక్ట్ ఏమనుంది? రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు 41.15 మీటర్స్ దట్ ఈస్ మినిమం డ్రాట్. అంటే ఎక్కడే కానీ ఇట్లా ఫేజ్ 1 అని ఉందండి. మళ్ళీ మొదటి తెస్తారు. అవునే వాళ్ళు ఇట్లా రాసినారు, కేంద్ర ప్రభుత్వం రాసినారు. మీరు దీనికి అబ్జెక్షన్ తెలపకుంటే ఇది మొత్తానికి కాదు సార్, ఇది ఓన్లీ ఫేజ్ 1 కానీ మీరు అబ్జెక్షన్ తెలియకుంటే మళ్ళీ మామూలేనా? అంటే ఫేజ్ 2 ఎక్కడ పోయినట్లు? మళ్ళీ మేము భయపడి మళ్ళీ మా ఎంపీ ఎవరితో వైవి సుబ్బారెడ్డి గారితో మళ్ళీ ఒక లెటర్ పెట్టించాం. ఏది క్వశ్చన్ ఇచ్చాం. ఏమని క్వశ్చన్? పార్లమెంట్లో ఇది ఏంది లెక్క అని చెప్పి రాస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమని? ఇది ఫేజ్ 1కు ఫేజ్ 2కు మళ్ళీ తర్వాత ఇస్తామని చెప్పేసి, విచ్ ఇంక్లూడెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాంపనెంట్ సచ్ ఎస్ డ్యామ్, స్పిల్వే అండ్ అపార్ట్మెంట్ స్ట్రక్చర్స్ ఫర్ ఫుల్ రిజర్వాయర్. అంటే ఏమన్నా దీంట్లో ఇది 2 ఫేజ్లో ఉంది. అయితే ఫేజ్ 1లో ఇచ్చే డబ్బులు మొత్తం డ్యాము పూర్తి లెవెల్కు కంప్లీట్ అవుతుంది. ఫేజ్ 2లో బ్యాలెన్స్ మిగిలిన పునరావాసం, మిగిలిన భూసేకరణ మాత్రం చేసేదానికని చెప్పి. అంటే ఏమేమి మేము సాధించినది ఏమేమి? మీరు ఒరిజినల్గా 20,398 కోట్లకు మీరు ఒప్పుకొని వచ్చేసినారు. ఒప్పుకొని వస్తే మేము దాన్ని 47,725 కోట్లకు పెంచినాం. పెంచి అందులో ఫేజ్ 1 మొదటి ఫేజ్లో 30,436 కోట్లకు అనుమతి తెచ్చినాం. అనుమతి తెచ్చి బ్యాలెన్స్ అంటే ఈ 30,436 కోట్లు ఫేజ్ 1కి మేము ఏమైతే సాధించినామో అందులో బ్యాలెన్స్ డబ్బులు 12,911 కోట్లు మీకు ఇప్పుడు వచ్చింది. అయితే ఫేజ్ 2లో మేము సాధించిన దాంట్లో 47,725 కోట్లలో 30,000 కోట్లు పోతే ఇంచుమించు ఇంకొక 17,500 కోట్లు ఫేజ్ 2లో మీకు రాబోతుంది. మేము మాది ఎట్లుందంటే పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? ఎవరన్నా రాసేతోళ్ళు ఉన్నారా? దాన్ని నీతి నిజాయితీ ఏమన్నా చూసేతోళ్ళు ఉన్నారు? ఎవరు లేరు. నేను పోలవరం కట్టినా అంటే కాదు మర్చిపోయినా సార్, సాగర్ కూడా నువ్వే సార్ కట్టిండేదని చెప్తోళ్ళు ఉన్నారు. ఇది కాక ఈ మధ్యలో మీకు మేము సాధించిన డబ్బుల్లో నుంచి మీకు డబ్బులు వచ్చినాయి. ఏం చేసినారు దాంట్లో? మొదటి విడత మేము సాధించిన డబ్బులో మీకు వచ్చిన, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్టోబర్ 9వ తారీఖు
2024 అక్టోబర్ మీకు 2348 కోట్లు వస్తే 2348 కోట్లు మీరు ఏం చేసినారు? ఎస్ఎన్ఏ అకౌంట్ ఏమి సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటే గవర్నమెంట్కి ఇస్తే వాడుకుంటారని చెప్పి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టండి స్వామి అంటే పెట్టకుంటే జలశక్తి వాళ్ళు కోపడిన తర్వాత ఎట్టకేలకు అంటే అక్టోబర్ 9 మీకు వస్తే ఎట్టకేలకు మీకు ఎప్పుడు జనవరి 14 అంటే అక్టోబర్ 2024లో మీకు డబ్బులు వస్తే జనవరి 25లో మీరు దాన్ని ఖర్చు చేస్తారు. అంతవరకు వేరే దానికి వాడుకున్నారు. పోనేది అయిపోయిందా? రెండో విడత ఎక్కడి నుంచి వచ్చింది? మేము సాధించింది. మీకు ఎప్పుడు వచ్చింది? అది మార్చి 12 వచ్చింది. మార్చి 12 ఎంత వచ్చింది? 2700 కోట్లు వచ్చింది. 2700 కోట్లు మీకు వస్తే 200 కోట్లు దాన్ని పోలవరానికి వాడి 2500 కోట్లు మాత్రం పక్కకు మళ్ళీ ఇచ్చినారు. ఇప్పటి వరకు ఎక్కడ ఉండే తెలియదు. 2500 కోట్లు మళ్ళీ రెండో విడత మళ్ళీ ఇచ్చినారు. ఎవరికి చెప్పాలండి ఇవన్నీ? ఇంకా ఏం చేయాలనో దానితో మళ్ళీ ఇప్పుడు కొత్తగా 5 ఏళ్లలో 60,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తాం. హంద్రి నివా నీళ్లు తీసుకువెళ్ళి కుప్పం ప్రజలకు రుణం. ఎట్లండి? మీరు పెద్దోళ్ళు, మీరు అన్ని రకాలుగా పెద్దోళ్ళు, ఏమన్నంటే కోప్పడతారు. మీరు 26 ఫిబ్రవరి నీళ్ళు ఇచ్చినాం కదండి కుప్పంకు, మళ్ళీ మీరు కుప్పంకు నీళ్ళు ఇచ్చినామని చెప్తే ఇంకా మేము ఏం చెప్పాలా? హంద్రి నీవా గాలేరు నగరితో సీమకు సాగునీరు ఇస్తాం. మంచిది, దాని సంగతి కూడా చూడాలి కదా. చెప్పిన తర్వాత చెప్తారు, మీరు ఏదో ఒకటి అంటారు, మేము దానికి మళ్ళీ వచ్చి వాస్తవాలు చెప్పాలా. వాస్తవం చెప్తేనేమో మీకు కోపం వస్తుంది. వాస్తవం చెప్తా. అన్ని ప్రాజెక్టులు మీరే అని అన్నారు, కరెక్టే, మీరే. వాస్తవానికి 2004లో మరి జలయజ్ఞం చేపట్టిన తర్వాత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 83 ప్రాజెక్టులు మొదలు పెడితే 83 ప్రాజెక్టులు గాను తాను ఉన్న కాలానికి, తాను చనిపోయిన తర్వాత కొంత కాలానికి 2014 ముందర 43 ప్రాజెక్టులు పూర్తయినాయి. 83కు 43 పూర్తయితాయి. 43 పూర్తయిన తర్వాత 32 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది. 32 లక్షల ఎకరాలు ఆయకట్టు చేయడం జరిగింది. మీరేమో హంద్రి నీవా అంటారు. హంద్రి నీవా ఒరిజినల్ స్టోరీ ఏమి? మీరు ఎప్పుడో 1996లో ఫౌండేషన్ స్టోన్ వేసినారు, వదిలిపెట్టేసినారు. మీరు ఎంత ఖర్చు పెట్టినారండి 2004లో మీరు దిగిపోయే వరకు? 1996 నుంచి 2004 మీరు దిగిపోయే వరకు చూస్తే మీరు 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండేది. 14 అనుకుందాంలేండి చిలుకు. 14 కోట్లు దేనికి ఖర్చు పెట్టినారంటే మీరు 14 కోట్లు మీరు ఖర్చు పెట్టిండేది బహిరంగ సభలకు, ఉద్యోగుల జీతాలకు. 9 సంవత్సరాలు మీరు ఖర్చు పెడితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు తను చనిపోయిన తర్వాత అన్ని కలుపుకుంటే 6,950 కోట్లు, హంద్రి నీవాకు 6,950 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తయ్యడం జరిగింది. శ్రీశైలం నుంచి 795 అడుగులకే లెవెల్కే ముచ్చుమర్రి దగ్గర ఆగస్టు 31, 2007 పంపింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూస్తే హంద్రి నీవా నేనే చేసిన అంటారు. అంటే ఎక్కడ 14 కోట్లు, ఎక్కడ 6,950 కోట్లు, ఎక్కడ ఆగస్టు 31, 2007? ఏం చెప్పాలి ఇంకా దీనికి? మేము వెలుగొండ అయితే 1996, అది కూడా మీరే ఎంట్రీ. వెలుగొండ ప్రాజెక్టు మీరు ఫౌండేషన్ స్టోర్ 1996లో వేస్తే 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,580 కోట్లు అప్పట్లో ఖర్చు పెట్టి మేజర్ పోర్షన్, ఒక సింహభాగం పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి వెలుగొండ టన్నల్, ఇంచుమించు ఆసియాలో ఒక పెద్ద టన్నల్, అది పూర్తి చేయడం జరిగింది. వాస్తవమా కాదా? అదేవిధంగా మీరేం చేసినారని మాకు ప్రశ్న. మాకు 1 సంవత్సరం మీ బాధ, 2 సంవత్సరాలు కోవిడ్ బాధ, మిగిలినది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మేము చేసిన దాంట్లో చెప్తా. మిగిలిపోయిన జలయజ్ఞం పనులలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? గాలేరు నగరి పనులు జరగలేదా? వెలుగొండ సొరంగాలు పూర్తి కాలేదా? పులిచింతల, సోమశిల, కందలేరు, చిత్రావతి, గండికోట, బ్రహ్మసాగర్ పునరావాసం జరగలేదా? ఎన్ని కోట్లని పునరావాసానికి ఖర్చు పెట్టిండేది? మరి ఈ పీరియడ్లో కొత్తగా 5 లక్షల కోట్లకు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మీరేం చేసినారని ప్రశ్న చెప్తే ఏం మేము గొంతు చుంచుకొని చెప్పాల్సిందే కానీ చెప్పేతోళ్ళు ఎవరు, రాసేతోళ్ళు ఎవరు లేదు. ఇది కాక ఈ మధ్యలోనే కొత్తగా రైతులకు సంబంధించినది యూరియా ఇష్యూ. యూరియా అయితే ఒకవైపు ఏమంటున్నారు, అసలు భయభ్రాంతులు అంటారు చూడు, భయభ్రాంతులు సృష్టిస్తున్నట్లు రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్, మనుషుల పశువుల తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్. ఈనాడు ఒక పక్క మళ్ళా బుధవారం నాటికి రాష్ట్రంలో 94,895 వేసుకుందాంలే. బుధవారం నాటికి రాష్ట్రంలో 95,000 టన్నులు అందుబాటులో ఉంది.
వచ్చే 10 రోజుల్లో 30,000 టన్నులు వస్తుంది. అంటే అప్పుడు ఎంత అయినట్లు? 95, 30, 125 ప్లస్ తాజాగా 53,000 టన్నులు మళ్ళీ కేటం ఇస్తాను అనింది. అప్పుడు ఎంత అయినట్లు? ఒక 95,000 వేసుకుందాము, ఒక 30, 125 ఒక 55 వేసుకుందాంలే, 180. కానీ 2,70,000 టన్నులు అందుబాటులోకి వచ్చింది అంటారు. ఏంది లెక్కలేండి అని మీరే చెప్తారు. ఆడ చూస్తే ఆ లెక్కలు, ఈడ చూస్తే ఈ లెక్కలు. 2,70,000 టన్నులు ఉంది అని మీరే అంటారు, 95,000 ఈరోజు చేతిలో ఉందని మీరే అంటున్నారు, 30 వస్తుంది అని అంటున్నారు, 50 శాంక్షన్ అయింది అని అంటున్నారు. కానీ రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్. మేమేం చేసినామండి? ప్రతిపక్ష పార్టీ రైతుల తరఫున పోయి మాట్లాడాలన్నా లేదా? వద్దా? ఏదన్నా సవరణ చేస్తే సరిపోతుంది కదా, ప్రతిపక్షమే ఉండకూడదు అసలు అని చెప్పేసి. మళ్ళీ ఇది ఏబిఎన్ ఫేక్ల పని పడతాం. రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం, ఎరువుల రవాణాను అడ్డుకుంటుంది. ఎవరు అడ్డుకుంటున్నారండి? అడ్డుకుంటే తోలు ఎవరు చెప్తా, నేను చెప్తా ఎవరు అడ్డుకుంటున్నారు. ఇది దాని తర్వాత ఈ ఇటుపక్క చూస్తేనేమో కలెక్టర్ కాన్ఫరెన్స్లో యూరియాపై ఏమని సరఫరాలో విఫలమయ్యాం. కలెక్టర్ల సదులో సీఎం చంద్రబాబు గారు మీరే చెప్తున్నారు ఒకవైపు సరఫరాలో విఫలమైపోయినామని. ఈనాడు యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు 800 ఇస్తాం. ఎందుకు ఈ కన్ఫ్యూజను అని. ఇప్పుడు మేమేం చేసినాము? అయ్యా తక్కువ ఉంది అని అన్నాం. తక్కువ ఉంది అని అంటే మీరు ఒప్పుకోరు. కొంతమంది ఆర్డీఓకు, ఏం పెద్ద ఆర్డీఓకు ఒక రైతుల తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి పోతే మొత్తం ఇక్కడికక్కడ ఆపి ఆంక్షలు విధించి ఎవరెవరికి. కన్నబాబు గారు ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన 3 సంవత్సరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన బయటకు వస్తానంటే, ఇంటి బయటకు వచ్చిన చూడు, నీ మీద నువ్వు పొరపాటున ఏమైనా జరిగినంటే ఇవన్నీ నేను లోపలికి వేస్తానని చెప్పి భయపడిస్తారు. కాకాని గోవర్ధన్ ఆయన ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్, ఆయనకు అదే పరిస్థితి. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ పాపం అంబటి రాంబాబు, ఆయనకు అదే పరిస్థితి. ఆయన పాపము అనంత వెంకటరామరెడ్డి గారు 3 సార్లు పాపం ఎంపీగా చేసినారు, ఎమ్మెల్యేగా చేసినారు, మొత్తం వాళ్ళ ఇంట్లో 10 సార్లు ఇప్పటికి ఎలక్షన్లు. ఆయనకు అదే పరిస్థితి. పోనీ ఇది నిజమా కాదా అని చూస్తే ఎక్కడన్నా చూడండి, ఫోటోలు చూడండి, ఎరువుల కష్టాలు. ఏది ఘంటసాల మండలం లంకిపల్లె, ఇది చూడండి, క్యూ చూడండి. ఇది తప్ప అంటే మనం చెప్తే వస్తారా క్యూ ఇట్లా ఎక్కడన్నా కానీ? నెక్స్ట్ అదేవిధంగా ఘంటసాల మండలం లంకిపల్లె, పార్వతీపురం మన్యం, పార్వతీపురం. అదేవిధంగా విజయనగరం ఎస్కోట, అదేవిధంగా రాజాం, ఎస్కోట రాజాం. అదేవిధంగా అనకాపల్లి, తుమ్మపాలెము, తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి. చూడండి, ఎవరైనా చూస్తే ఎలక్షన్లు ఏమో అనుకుంటారు క్యూలో నిలబడినది, కానిస్టేబుల్ మళ్ళీ పక్కన ఇట్టో ఎలక్షన్ మాదిరి ఉంది ఇది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఏలూరు నూజివీడు, చూడండి ఏలూరు నూజివీడు. ఆ తర్వాత గొల్లపూడి ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా రేపల్లె, పామరు, సోమందేపల్లె సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా. క్యూ చూడండి అసలు. ఇది చూడండి, చిత్తూరు జిల్లా కుప్పం, ఇది చూడండి కుప్పం. సేమ్ ఎలక్షన్లో పోలింగ్ క్యూ మాత్రం లేదు. ఇది మేమేమని చెప్తే కోప్పడతారు. ఏమన్నా మేము ఒక పక్క వర్షం పడుతుంటే పాపం పట్టుకొని ఉన్నారన్నమాట. యాక్చువల్గా జర్నీ ఏం చెప్తున్నా, ఒకటేమో తక్కువ ఉంది, తక్కువ ఉండేది కాక ఇంకోటి కూడా చేసినారు. ఆ వచ్చిన తక్కువ ఏం చేశానంటే, అంటే ఒక రకంగా మీకు యూరియా మీరు తెప్పించుకునేది తక్కువ, వచ్చినది తక్కువ, మీరు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు గట్టిగా అడిగితే ఎట్లా ఇవ్వకుండా పోతారండి? మేము ఆధారపడే కదా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వేరే విధంగా ఆలోచన చేసినా మీ మీద ఆధారపడినారు కాబట్టి మీరు ఏం చెప్తే అది చేయాల్సిందే. కానీ ఏం జరిగిందంటే అక్కడ జరిగినది ఏమంటే, వచ్చిన తక్కువను తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఊర్లో ఇబ్బంది పెట్టినారు. వాళ్ళు ఏం చేసినారంటే, బ్లాక్ మార్కెట్లో అమ్మొచ్చు కదా అని చెప్పేసి విలేజ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మీద ఒత్తిడి చేసి వచ్చిన సరుకు అంతా వాళ్ళు ఎత్తుకొని పోయినారు. అందుకని అదనంగా షార్టేజ్ వచ్చింది. ఎందుకు దీనికి ఎగ్జాంపుల్ మా సొంత మండలం బేతంచెర్ల, కులములపల్లి అనే విలేజ్. పాపం విలేజ్ సెక్రటరీ ఒక లేడీ, మంచి అమ్మాయి. అయితే వచ్చిన 400 మూటలు వచ్చింది. ఎందుకంటే 200 కార్డులని 400 మూటలు శుభ్రంగా ఇద్దరు తెలుగుదేశం లీడర్లు, సోకాల్డ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో నాకింత అని పంచుకున్నారు. ఆ ఊర్లోనే ఇంకొక తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే, వాళ్ళు వచ్చి ఇదేందండి ఇట్లా పంచుకుంటూ పోతే కానీ రైతులకు ఎట్లా అని వాళ్ళు అడిగినారు. వాళ్ళే కొట్లాడుకున్నారు, కేసులైనాయి. వాళ్ళు తెలుగుదేశం కొట్లాడి కేసులయ్యి 3 రోజుల క్రితము జీపులు వేసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంప్లైంట్ చెప్పేదానికి వాళ్ళే ఎరువుల కొట్లాట వలన విజయవాడకు జీపులు వేసుకొని 3 రోజుల క్రితం పోయి 10 జీపులు వేసుకొని అపాయింట్మెంట్ దొరకక వాపసు వచ్చినారు.
మా డోన్ నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గంలో 70 టన్నులు ఉష్ 70 టన్నులు ఉష్ అయింది. ఆడ దాని కన్సర్న్ ఆఫీసర్ని అడిగితే ఏమంటారు తెలిసిన, నన్ను ఎవ్వరేం చేసుకోలేరు, నాకు పైనుంచి బ్లెస్సింగ్స్ అంటారు. అంటే పైన అంటే ఎవరని పైనుంచి బ్లెస్సింగ్స్? ఇది జరిగినది. ఇది ఇట్లుంటే మళ్ళా రైతుల పరిస్థితి చూడండి. మేమేమని అడిగినామనుకో వెంటనే కోపం. రైతుల పరిస్థితి ఒక పక్క యూరియా మద్దతు ధర చూస్తే ఎంత బ్యాడ్గా ఉందంటే బయట సిచ్యువేషను. మద్దతు ధర చూస్తే అసలు మిరప అయితే 2023-24 మిరప మద్దతు ధర 7,000 ఉన్నింది. కానీ దక్కిన ధర ఎంత? 21,000 నుంచి 27,000 మిరప. సరే సైక్లిక్. మీ టైంలో మద్దతు ధర, ఇప్పుడు మద్దతు ధర లేదు. ఇప్పుడు మీరు ఎంత ఉంది రేటు? 2,500 నుంచి 8,000. ఎక్కడ 21,000 27,000, ఎక్కడ 2,500 2,000. పత్తి అయితే మద్దతు ధర 2023-24లో 7,020 రూపాయలు. దక్కిన ధర, రైతుకు వచ్చిన ధర 9,500 నుంచి 10,600 వరకు. ఇప్పుడు మద్దతు ధర 7,521, కానీ వచ్చిన రేటు 4,000 నుంచి 5,800. అంటే మద్దతు ధర ఎందుకు అమలు కావడం లేదంటే మీరు ప్రొక్యూర్మెంట్ చేస్తేనా? మద్దతు ధర అనేది ఎప్పుడు అమలులోకి వస్తుంది? ఎప్పుడు దాని విలువ? గవర్నమెంట్ మద్దతు ధరకు కొంటే మార్కెట్ ధర ఆ రేటుకు వస్తుంది. మీరు కొనకుంటే ఎక్కడైనా జరుగుతుందా ప్రొక్యూర్మెంట్? అసలు అప్పుడైతే పండగ మాదిరి 2019 నుంచి 2024 పండగ టైపు. వేరుశెనగ అప్పట్లో 6,377 మద్దతు ధర, కానీ దక్కిన ధర 6,500 నుంచి 7,500. ఇప్పుడు మద్దతు ధర 6,783 అయితే దక్కిన ధర 4,415 నుంచి 5,000. అంటే 2023-24 చూస్తే ఏదన్నా చూడండి మద్దతు ధర కంటే కూడా దక్కిన ధర ఎక్కువ ఉంది రైతుకు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా మద్దతు కంటే దక్కిన ధర తక్కువ ఉంది. ఎందుకంటే మీరు ప్రొక్యూర్మెంట్ చేస్తుంటేనా? ఇప్పుడు ఇది మేము చేసిన ప్రొక్యూర్మెంట్ చెప్తా. 2019-20 నుంచి 23-24 చూస్తే అసలు శనగ, పప్పు శనగ చూడండి ఏంది 3 విడతలుగా 2019-20 నుంచి 23-24 చూస్తే ఇంచుమించు నాఫెడ్ ద్వారా 1,42,155 మంది రైతులతో, మరి సబ్వెన్షన్ అంటే ప్రభుత్వం సహాయము 29,000 మంది, 262 29,000 అనుకోండి. మరి మార్క్ఫెడ్ ద్వారా 32,650 మంది. అంటే ఎంతమంది అండి? 2 లక్షల మంది పైన రైతులకు ఇంచుమించు ఎంత? 1,470, 119, 2,000 అంటే ఇంచుమించు 1,750 కోట్లు ఓన్లీ శనగకే. మొక్కజొన్నకైతే ఎంత? 1,50,000 మంది రైతులకు ఎంత? 9,84,000 టన్నులు కొనడం ఎంత? 2,180 కోట్లు. ఇది ప్రొక్యూర్మెంట్ అంటే. ఇప్పుడు ఏమైనా ప్రొక్యూర్మెంట్ వినపడుతుందా ప్రొక్యూర్మెంట్ అని? అసలు ఎన్నికల నాటికి మీరేం చెప్తే అప్పుడు 2014 మొత్తం రుణమంతా మాఫీ ఎంట్రీ, ఇంకోటి ఎంట్రీ చేసినది ఏముందండి దాంట్లో? ఏమైనా చేస్తారా? మీరు చేసింది అరాకొర చేసి దానికి తోడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి రైతులకు పుట్టే అప్పు కూడా పుట్టకుండా చేస్తారు. ఇప్పుడు అదే సేమ్ థింగ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా ఎంత ఇచ్చిండేది? 2019-20 46,70,000 రైతులు, 46,70,000 రైతులు, 6,173 కోట్లు. అదేవిధంగా చూసుకుంటూ పోతే ఎంతమంది రైతులు? 46,70,000. 2020-21లో 51,60,000 రైతులు, 2021-22లో 52,38,000 రైతులు. అదేవిధంగా 2023-24 వచ్చేటప్పటికి 53,58,000 అంటే టోటల్ 34,288 కోట్లు ఇవ్వడం జరిగింది. కౌలుదారులకైతే అసలు కౌలు రైతులకైతే ఎవరైనా పట్టించుకున్నారు ఇంతకుముందు? కౌలు రైతులు మీరు చూడండి, CCRC కార్డ్స్, కౌలు రైతుల కార్డులు ఇచ్చినది 2019-20 2,72,500 మంది, 2021 వచ్చేటప్పటికి 4,14,770 మంది, 2021-22 వచ్చేటప్పటికి 5,24,200 మంది, 2023-24 వచ్చేటప్పటికి 8,31,000 అంటే 8,32,000 మంది కౌలు రైతుల కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన బీమా అసలు కోట్లు బీమా, పంట నష్ట పరిహారము కోట్లు అంటే మొత్తం మీద బీమానే 731 కోటి బీమా, 424 కోట్లు పంట నష్ట పరిహారం. ఎవరు? కౌలు రైతులకు. అదేవిధంగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం చూస్తే మొత్తము 5,56,000 మంది కౌలు రైతులకు
ఇంచుమించు 751 కోటి. పంటల బీమా అండి, మీరు ఎప్పుడైనా బీమా అసలు బీమా తీసేసినారే, రైతు బీమానే మీరు కట్టడంలే. బీమా కట్టకుంటే పాపం రైతుకి ఎట్లా రావాలా బీమా? ఏం చేయాలి రైతు బీమా కావాలంటే ఆయన పోయి బ్యాంకులన్నా కట్ చేసుకోవాలా, లేకుంటే ఆయనన్నా పోయి కట్టాలా. ఈ రెండు అయ్యేటివేనా ఇవి? ఎంత బీమా కట్టడం? బీమా మొత్తము 3,411 కోట్లు ప్రభుత్వం కట్టింది 30 లక్షల మందికి బీమా. అసలు బీమా మొత్తం మనము గడిచిన 5 ఏళ్లలో మనం బీమా చూస్తే, సారీ అది కాదు, అది కౌలు, ఇది మొత్తం గడిచిన 5 ఏళ్లలో 2019 నుంచి 2022 వరకు చూస్తే 54 లక్షల ఇంచుమించు 50,000 మంది రైతులకు 7,800 కోట్ల బీమా. 7,800 కోట్ల బీమా. ఇవన్నీ అసలు చెప్తున్నా. అంతకుముందు 3,000 చిల్లర వాళ్ళది, మనం కట్టిండేదంతా 7,800 కోట్లు మనం కట్టినాం. అది వాళ్ళ రైతులకు వచ్చిండేది, మనం కట్టిండేది. ఇవన్నీ చూసుకుంటా పోతే అసలు రైతుల పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా. ఇది ఇట్లా ఉండగా మళ్ళీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏమంటారు? జీడిపి స్థూల ఉత్పత్తి 10.5% పెరిగింది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కంటే బాగుంది. నిజమా? ఇది చూడాలి కదా, నిజమా కాదా? నిజం ఏమంటే యాక్చువల్గా వాస్తవం ఏమంటే వీళ్ళు చెప్పేదేమి 3 నెలలకు స్థూల ఉత్పత్తి అంట. ఎక్కడన్నా 3 నెలలకు స్థూల ఉత్పత్తి చూసి అది ఏందో ఫిగరు, క్వార్టర్లీ ఫిగర్, అది నిజంగా చెప్పేదానికి వీలవుతుందండి ఎక్కడైనా కానీ? మామూలుగా స్థూల ఉత్పత్తి అనేది ఈ రోజు ఇస్తే అడ్వాన్స్ ఎస్టిమేట్, వచ్చే సంవత్సరము ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్, ఆ తర్వాత సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్, ఫైనల్ అంటే ఈ రోజు తీసుకున్న ఎస్టిమేట్ 3వ సంవత్సరం ఫిగర్ వస్తుంది. 3 నెలలు చూసుకొని కేంద్ర ప్రభుత్వం కంటే మాది బాగుందని చెప్పి చప్పట్లు కొడతారు. పోనీ బాగుందని అనుకున్నప్పుడు నిజం చెప్పాలంటే దాని ప్రకారము ఒకవేళ మీదంటూ బాగుంటే దాని ప్రకారంగా ఆదాయం కూడా పెరగాలి కదా రాష్ట్రానికి. ఆదాయం ఎక్కడ పెరుగుతుందండి? ఇప్పుడు 2019 నుంచి 24 మా ప్రభుత్వంలో మాకు స్థూల ఉత్పత్తి ఏ విధంగా పెరిగింది? 9.98% పెరిగింది. అదేవిధంగా మా ఆదాయం ఎంత పెరిగింది? ఆదాయం అది 9.98%, అంటే 10% పెరిగితే ఆదాయం స్థూల ఉత్పత్తి 10%, 10.3% పెరిగింది. ఇంచుమించు సమానంగా పెరుగుతుంది. అంటే మనకు ఎప్పుడైనా కానీ మన వ్యాపారం బాగుందంటే ఆదాయం బాగుండాలి కదా. వీళ్ళది ఎట్లుందంటే 10.5% స్థూల ఉత్పత్తి పెరిగిందంట, 3% మాత్రం ఆదాయం పెరిగిందంట. నాది బ్రహ్మాండమైన వ్యాపారము, ఆదాయం మాత్రం లేదు. ఇది నమ్మేదేనా? ఇది ఇది డీటెయిల్గా పోవాలంటే ఇంకా చాలా ఉందన్నమాట. కానీ ఒక్కటి నేను చెప్పేది ఏమంటే, మొత్తం మీద ప్రజాశక్తి కూడా రాసినారు. ఏమని రాసినారు ప్రజాశక్తిలో? తిరోగమనంలో వృద్ధి. ఇప్పుడు ఒక్కటండి నాకు అర్థం కాంది, కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనేది ఎందుకు పెడతారు? ప్రభుత్వము, మనం రాజకీయ పార్టీ ప్రభుత్వం ఎవరైతే ఉంటారో గవర్నమెంట్, మనం నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం అనేది కరెక్ట్గా అమలు అవుతుందా లేదా, అమల్లో ఏదన్నా జాప్యాలు ఉన్నాయా చెక్ చేసేదానికి, లేదా అమల్లో ఇంతకంటే బాగా చేసేదానికి ఏదన్నా మీరేమన్నా సలహా ఇస్తారని కనుక్కుంటుందని. కానీ కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి మనం చెప్పినదే చెప్పుకుంటూ పోతుంటే ఏం లాభం అని, పైగా చెప్పేది కూడా ఏమి, పబ్లిక్ అంతా సంతోషంగా ఉన్నారు, అది మీరు చెప్తే అవుతుందా? రైతులంతా సంతోషంగా ఉన్నారు, మీరు చెప్తే అవుతుందా? మహిళలంతా సంతోషంగా ఉన్నారు, మీరు చెప్తే అవుతుందా? పిల్లలంతా సంతోషంగా ఉన్నారు, మీరు చెప్తే అవుతుందా? నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, మీరు చెప్తే అవుతారు. ఇప్పుడు పెళ్లి చేసో ఫంక్షన్ చేసో బ్రహ్మాండంగా జరిగిందంటే మనం చెప్తే అవుతుందా? వచ్చిన వాళ్ళు, ఫంక్షన్ అటెండ్ అయిన వాళ్ళు, భోంచేసిన వాళ్ళు చెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. మనం చెప్తే నేను బాగా చేసుకున్నాను చెప్తే, పైగా మనం ఇచ్చే అసలు మన మెసేజ్ ఏమి? సీనియర్ మోస్ట్ ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టుకొని సూపర్ 6 అమలు చేసినారా? అంటే మీరు అందరికంటే రాష్ట్ర స్థాయిలో అందరికంటే గొప్ప స్థాయిలో కూర్చొని మీరే రాంగ్ సంకేతం ఇస్తుంటే ఇంకా వాళ్ళేం ఫాలో అవుతారు అని. మనము మారల్గా అత్యున్నత స్థానంలో మనం ఉంటే మనం ఇంకొన్ని కమెంట్ చేసేదానికి వస్తుంది. మీరే చెప్తున్నారు. అసలు ఏం డైరెక్షన్ ఇచ్చినట్లు అడ్మినిస్ట్రేషన్కు? ఇప్పుడు తెలీదా? అయిందే. మీరు 1,500 రూపాయలు ఇంటింటికి ఇవ్వాలా, ఇచ్చినారా? మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలా, ఇచ్చినారా? మీరు అరాకొర ఒక సిలిండర్ ఇచ్చినారు, నిన్న మొన్న బస్సు స్టార్ట్ చేసినారు, ఆ తర్వాత మన అమ్మఒడి తల్లికి వందనం మీరు ఒక విడత ఇచ్చినారు.
2 సంవత్సరాలు చెప్పి నేను పూర్తి కంప్లీట్ చేసేసినాను అన్నారు. ఇప్పుడు ఎవరేం చెప్పగలుగుతారు దీన్ని? మినిస్టర్లు ఎప్పుడో ఎవరన్నా కానీ మినిస్టర్లు అక్కడ ఉండేతోళ్ళు కాదు సార్ మనం ఇంకా చేయలేదని చెప్పగలుగుతారా? ఆఫీసర్లు ఎవరన్నా చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా అని చెప్పేసి మీరు చెప్పేసుకుంటే ఎవరు చెప్పాల్సి వస్తుంది? మా బాధ్యత కాదు సార్, జరగలేదు సార్ అని మేము చెప్పాల్సి వస్తుంది. మేము చెప్తే మీకు కోపం వస్తుంది. అప్పులైతే అసలు ఆశ్చర్యం, 14 లక్షల కోట్లు అంటారు, 10 లక్షల కోట్లు అండి, 12 లక్షలు, ఎవరు మట్కా నంబర్లు చెప్పినట్టు చెప్పుకుంటా పోతారు. అసెంబ్లీలో మీరే చెప్తారు ఏమని 5 లక్షల చిల్లర కోట్లు అని చెప్పి అసెంబ్లీలో చెప్తారు. అసలు విచిత్రమైనది ఏమంటే నేను ఎక్కడ చూడలే, నాకు తెలిసి భారతదేశం కూడా ఎక్కడ ఉన్నారు. అసెంబ్లీ అనే చోట 100% ఆన్ రికార్డు ఉంటాం మనం. ఒక కామా ఫుల్ స్టాప్ కూడా తప్పు పనికి లేదు, తప్పు పోతే అది ప్రివిలేజ్ అవుతుంది. అసెంబ్లీ లోపల వచ్చి 5 లక్షల చిల్లర కోట్లు అని చెప్పేసి అదే రోజు అసెంబ్లీ బయటకు వచ్చి అదే వ్యక్తులు మళ్ళా బాధ్యత గల వ్యక్తులు వెంటనే 10 లక్షల కోట్లు అంటారు. మరి అసెంబ్లీ లోపల చెప్పడం ఏంది, అడుగు బయటకు పెడతాను మళ్ళీ వేరే ఫిగర్. ఈ సిస్టమే లేదు అసలు. ఎక్కడ 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటారు. ఏమి ఇంకా చెప్పిన తర్వాత 10 చెప్పొచ్చు, 30 చెప్పొచ్చు, 50 చెప్పొచ్చు, అడ్డమే ఉంది కదా దానికి. అయితే ఒకటి మాత్రము పబ్లిక్ అందరు ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్షం పట్ల మీ ధోరణి ఏమంటే అరెస్ట్, ప్రతిపక్షం పట్ల మీ ధోరణి అరెస్ట్, కానీ ప్రజల పట్ల మాత్రం వర్స్ట్. అది అరెస్టు, ఇది వర్స్ట్. సూపర్ 8, సూపర్ 6 మీరే పెట్టుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచింది, గెలుస్తానే 2 రోజులు పండగ వాతావరణం లేదా? దేశమంతా పండగ వాతావరణం లేదా? సూపర్ హిట్ నిజంగా సక్సెస్ అయ్యింటే కానీ పండగ వాతావరణం ఉండదు. అసలు నిజం చెప్పండి, ప్రతి ఒక్కరికి ఒక డౌటు. అసలు మన ఎలక్షనే డౌటు, అందరికి డౌట్ ఉంది. ఎందుకు డౌట్ ఉంది? ఈ మధ్య ఇంకా డౌట్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఇండియా గెలిస్తేనే అంత ఉత్సాహము, అంత అసలు పండగ వాతావరణం ఉంటుంది. మీరు ఆ 164 సీట్లు గెలిచి ఎక్కడైనా కానీ పండగ వాతావరణం ఉందా? ఎక్కడ? ఎంతసేపు మీరే పోయి వైసీపీ వాళ్ళ సీట్లు కోసేది, వాళ్ళ వైసీపీ వాళ్ళ ఇండలోకి పోయి టపాసులు వేసేది, అన్ని ఇట్టడి చేష్టాలు తప్ప ఏడన్నా ఒక్క చోట ఏదైనా పండగ వాతావరణం ఉందే, ఉత్సాహం ఉండే? 2019 ఎలక్షన్ గెలిచిన తర్వాత 6 నెలలు పండగ వాతావరణం. దీన్ని బట్టి చూస్తుంటే మాత్రము దయచేసి మీరే అన్ని సర్టిఫికెట్లు ఇచ్చుకోవద్దండి. సర్టిఫికెట్ ప్రజలు ఇవ్వని. మీరే పూర్తి చేసేసినాం, మీరే స్టార్ట్ చేసినాం, మీరే రైతులకు అన్ని చేసేసినాం, మాట్లాడితే ఖబర్దార్, తాట తీస్తాను ఒకరు, తోలు తీస్తాను ఒకరు, ఏందో తీసేది ఇదే. అసలు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడే విధానమేనా? దయచేసి మార్చుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం.